దాడులు చేయటం వల్ల నేను ఒకటే ఇందాక డీజీపీ గారికి కూడా చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, నాతో ఒక పోలీస్ ఆఫీసర్ కొల్యూడు అయిపోయాడు అనుకోండి, నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది? ఒక హింస చేయడానికి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది? నన్ను శిక్షించవలసినటువంటి పోలీసు అధికారే నాతో కొల్యూడు అయిపోతే నేను నేరం చేయడానికి ఎంత ధైర్యం వస్తుంది నాకు? సేమ్ థింగ్ జరిగింది రాష్ట్రంలో పల్నాడులో పోలీసు అధికారులు కొందరితో కొల్యూడు అయిపోవడం వలన కొల్యూడైనటువంటి రాజకీయ పక్షం అభ్యర్థులకు ఎక్కువ శక్తి వచ్చి దాడులు చేసి హింసను ప్రోత్సహించి ఆ హింసను ఆపలేరనేటువంటి ఉద్దేశంతో ఓట్లను దండుకునేటటువంటి కార్యక్రమం, గుద్దుకునే కార్యక్రమం చేశారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశంగా మేము భావిస్తున్నాం. వైసీపీ వాళ్ళు రాక్షసులుగా మారారు, మహిళలను కూడా చూడకుండా ఓటమి భయంతో దాడి చేస్తారు నారా లోకేష్. ఈ నారా లోకేష్ చాలా ఆరోపణలు చేస్తాడు. దాన్ని పక్కన పెట్టి వాళ్ళు మేమేం చెప్తున్నాం, మీ వాళ్ళు ఏం చెప్తున్నాం? ఇందాక మీరు చెప్పినట్టుగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది, హింస ప్రజ్వరిల్లింది. ఇదే విషయాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా గుర్తించింది. దానికి వారికి కూడా రిప్రజెంట్ చేస్తాం. చెప్పండి. నాకు ఆశ్చర్యమైంది అదే. మేము రీపోలింగ్ అడిగాం, ఎన్ని అడిగాం? రాష్ట్ర మొత్తం నియోజకవర్గం అన్ని అడగల. 294 బూతులుంటే 6 బూతుల్లో రీపోలింగ్ అడిగాం. ఆయన ఏం చెప్పారంటే పోలింగ్ ఆఫీసర్ దానిలో ఎక్కడా కూడా రీపోలింగ్ కావాలని అడగలేదు అన్నారు, ఎక్కడా ఏజెంట్లు చెప్పలేదు అన్నారు. భయభ్రాంతులకైనటువంటి పోలింగ్ ఆఫీసరు రాస్తాడా? లేదా కొయ్యూడై ఉండొచ్చు కదా. అందువల్ల నేను ఒక మాట చెప్పాను. ఏం చెప్పానంటే, మీరు వెబ్ కెమెరాలు పెట్టారు కదా, ప్లీజ్ సీ ది వెబ్ కెమెరాస్, ఓపెన్ ది వెబ్ కెమెరాస్, ఓపెన్ చేసి దానిలో నేను చెప్పింది ఉంటే చెప్పండి. ఒకడే 4-5 గుర్తేసుకుంటున్నాడు అనుకోండి, అది వెబ్ కెమెరా కనిపిస్తుంది కదా. వెబ్ కెమెరాలు ఎందుకు పెట్టారు? షోకి పెట్టారా? వాడిని ఓపెన్ చేయాలి కదా. మేము ఆరోపణ చేస్తే, ఓపెన్ చేస్తే, మేము చెప్పింది దానిలో ఉంటే దెన్ యూ హ్యావ్ టు టేక్ యాక్షన్. దట్ ఈస్ ద లాజిక్. ఆ లాజిక్ ని కూడా ఎలక్షన్ కమిషన్ కాదంటే ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడినట్టుగా మేము భావించవలసి ఉంటుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం.